మన హిందూ దేశాన్ని ఇస్లాంగా మార్చాలన్న నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కలని ముక్కలు చేసి తాను నమ్మిన ధర్మం కోసం కళ్ల ముందు మరణం ఉన్నప్పటికీ సింహంలా ధైర్యంగా గర్జించిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ అమర వీరుడిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఈరోజు వీడియోలో మరాఠా ప్రజల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్న సంభాజీ మహారాజ్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో బలమైన సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఔరంగజేబుకు కంటి మీద కునుకు లేకుండా చేసి మొఘల్ సైన్యాలతో పోరాడి వారిని కథన రంగం నుంచి పారిపోయేటట్లు చేసిన అతి కొద్ది మంది వీరుల్లో మరాఠా సామ్రాజ్యనేత ఛత్రపతి శివాజీ ఒకరు. మన దేశాన్ని స్వతంత్ర హిందూ రాజ్యంగా నిలిపేందుకు కృషి చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడే సంభాజీ మహారాజ్. తండ్రి చాటిన మార్గంలోనే సంభాజీ మహారాజ్ తన జీవితాన్ని కొనసాగించారు. చావాగా ప్రసిద్ధి చెందిన సంభాజీ మహారాజ్ 1681 నుంచి 1689 వరకు మరాఠా రాజ్యాన్ని పాలించారు. 1657 మే 14న శివాజీ మొదటి భార్య సాయిబాయికి మొదటి సంతానంగా జన్మించిన సంభాజీ 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది. పిలాజీ షిర్కే కుమార్తె జివుబాయిని సంభాజీ వివాహం చేసుకున్నారు. తర్వాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు. చిన్నతనం నుంచే అపారమైన తెలివితేటలు, క్రమశిక్షణ, పలు భాషల్లో ప్రావీణ్యం మరియు యుద్ధ వ్యూహాలను నేర్చుకోవటమే కాకుండా తన తండ్రితో కలిసి అనేక సైనిక పోరాటాల్లో పాల్గొన్నారు. 1966లో ఔరంగజేబు శివాజీ మహారాజును బంధించారు. ఆ సమయంలో సంభాజీ మహారాజ్ కూడా తన తండ్రితోనే ఉన్నారు. అంత చిన్న వయసులో చుట్టూ శత్రువులు ఉన్నా ఏ మాత్రం బెరుకు భయం లేకుండా ధైర్య సాహసాలతో అద్భుతమైన ప్రణాళిక వేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. 1680లో ఛత్రపతి శివాజీ ఆకస్మికంగా మరణించిన తర్వాత మరాఠా సామ్రాజ్యంలో కొందరు మంత్రులు రాజకీయ కుట్రలతో సంభాజీ మహారాజుపై తీవ్ర వ్యతిరేకతలు జరిగాయి. కానీ సంభాజీ మహారాజు తన తెలివితేటలతో తండ్రి స్థానం సంపాదించుకొని మరాఠా సామ్రాజ్యపు ఛత్రపతిగా సింహాసనాన్ని అధిరోహించారు. అలా 9 ఏళ్ల పాటు మొఘలులతో పోరాడుతూ రాజ్యాన్ని కాపాడుతూ మరోవైపు తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు. రాజకుటుంబంలోని కలహాల కారణంగా నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచి సంభాజీ మహారాజును మొఘల్ సైన్యానికి పట్టించారు అని ఇలా రకరకాల వాదనలు వినిపించినా వాస్తవానికి అదే నిజమని చరిత్రకారులు చెప్తున్నారు. సంగమేశ్వర్లోని ఒక రహస్య ప్రదేశంలో సంభాజీ మహారాజు ఉన్న వివరాలని మరాఠా కుట్రదారుడైన సంభాజీ సొంత భావమరిది మొఘల్ సైన్యానికి సమాచారం అందించాడు. వారు 200 మంది అతి తక్కువ సైనికులతో ఉన్న సమయంలోనే సంభాజీ మహారాజుపై మొఘల్ సైనికులు దాడి చేశారు. కానీ పెద్ద సంఖ్యలో ఉన్న శత్రువులపై ధైర్యంగా పోరాడినా కూడా చివరికి బందీ అయ్యాడు. సంభాజీ మహారాజ్తో పాటుగా అతని స్నేహితుడు కవి కలాష్ను కూడా మొఘల్ సైన్యం అదుపులోకి తీసుకున్నారు. సంభాజీ మహారాజ్ను ఔరంగజేబు వద్దకు తీసుకుని వెళ్లక ముందే మొఘల సైనికులు వీరి పట్ల తీవ్రమైన క్రూరత్వాన్ని చూపించి ఆ తరువాత ఔరంగజేబు ఎదుట హాజరుపరిచారు. ఖైదీగా ఉన్న సంభాజీ మహారాజ్ని ప్రాణాలతో విడిచిపెట్టేందుకు 3 నిబంధనలు పెట్టారు. అందులో మొదటిది మరాఠా రాజ్యపు భూభాగాలను మరియు రహస్య నిధులను మొఘల్ సామ్రాజ్యానికి అప్పగించాలి. రెండవది ఔరంగజేబును తమ చక్రవర్తిగా అంగీకరించాలి. చివరిగా ఇస్లాం మతాన్ని స్వీకరించాలి అని ఔరంగజేబ్ నిబంధనలు పెట్టాడు. ఔరంగజేబ్ షరతులకు సంభాజీ మహారాజు దూషిస్తూ అతనిపై ఎదురు తిరిగారు. నేను నమ్మిన నా ధర్మం కోసం నా ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను ఇస్లాం మతాన్ని స్వీకరించను అని ధైర్యంగా ఎదిరించారు. అతని ధైర్యాన్ని చూసి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానన్న, మతం మారనన్న సంభాజీ మహారాజు మాటలకు కోపంతో అత్యంత క్రూరమైన మరణదండన విధించమని నిర్ణయించాడు. అలా కొన్ని రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. సంభాజీ మహారాజును ఎన్ని బాధలు పెట్టినా ఏమాత్రం ప్రాణభయం లేకుండా ఔరంగజేబును ధిక్కరించాడు.
15 రోజుల పాటు భయంకరమైన శారీరక మరియు మానసిక యాతనలను భరించారు. అలా బంధించిన మొదటి రోజే ఔరంగజేబును ఎదిరించినందుకు నాలుకను కోశారు. అయినా సంభాజీ కళ్ళలో ధైర్యాన్ని చూసి ఓర్చుకోలేని ఔరంగజేబ్ అనంతరం కళ్లను ఎర్రటి ఇనుప చువ్వలతో పొడిచేశారు. బతికుండగానే గోర్లు పీకి చర్మం వలిచి భయంకరమైన పరిస్థితుల్లో ఉంచారు. ఇప్పటికైనా మతం మారి నీ రాజ్యాన్ని అప్పగించు అంటే సింహంలా గర్జించాడే తప్ప వెనకడుగు వేయలేదు. సంభాజీ మహారాజు తెగింపును చూసి భరించలేని ఔరంగజేబ్ చివరికి అతి కిరాతకంగా హతమార్చి చనిపోయిన తర్వాత కూడా సంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేశారు. ఔరంగజేబ్ సైనికులు వెళ్లిన తర్వాత నది ఒడ్డున ఉన్న గ్రామస్తులు సంభాజీ శరీర ముక్కలని కుట్టి అక్కడే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు. అయితే సంభాజీ మహారాజు మరణ వార్త విన్న మరాఠా సామ్రాజ్య ప్రజలు ఉగ్రరూపం దాల్చి మరింత బలంగా తిరుగుబాటు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసేశారు. ఈ విధంగా అత్యంత దారుణంగా 1689 మార్చి 11న సంభాజీ మహారాజును క్రూరమైన పద్ధతిలో హత్య చేశారు. మతం మారితే వదిలేస్తానన్న ఔరంగజేబు ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలటానికే మొగ్గు చూపారు. ఈ దారుణ నరకానికి మరియు హింసకు భయపడకుండా సంభాజీ చూపిన ధైర్యానికి గుర్తుగా ధర్మవీర్ అని మరాఠా ప్రజలు ఆరాధించడం మొదలుపెట్టారు. సంభాజీ ధైర్యమే మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భయంగా దృఢ సంకల్పంతో ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గొద్దని చాటి చెప్పారు. సంభాజీ మహారాజు మరణం భారతదేశ చరిత్రలో ఒక ఘోరమైన సంఘటన. కానీ ఆయన ధైర్యం, దేశభక్తి, త్యాగం భారతదేశ యువతకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయి. ఇప్పటికీ బ్రతికితే సంభాజీలా బ్రతకాలి అని అంటుంటారు. ఈ విధంగా నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దక్కన్ను జయించాలనే ప్రయత్నానికి అడుగడుగున అడ్డుపడుతూనే అనేక సైనిక దాడులకు సంభాజీ నాయకత్వం వహించారు. సంభాజీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే తన హత్యకు కుట్రలు చేస్తున్న వ్యక్తులను గుర్తించి తమ రాజ్యంలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ఓవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ మరోవైపు మొఘలులతో తన తండ్రి శివాజీలాగే పోరాటం సాగించారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే చావా సినిమా రూపొందింది. భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంభాజీ మహారాజ్ చేసిన త్యాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ జై భవానీ, జై సంభాజీ అని కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.